హలో! అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమనా షైని. అందరూ బాగున్నారు కదూ! మేము చాలా బాగున్నాము. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు అందరికీ. మేము నిజంగా చాలా సడెన్‌గా ఎలాంటి ప్లాన్ లేకుండా నాంపల్లి ఎగ్జిబిషన్‌కి అయితే కొంచెం టైం కుదిరి వెళ్ళాల్సి వచ్చింది. మేము మియాపూర్ నుండి అయితే స్టార్ట్ అయ్యాము. మియాపూర్‌లో మా బైక్స్ అయితే పార్క్ చేసేసి ఇలా మెట్రోకి అయితే చాలా తక్కువ టైంలో రిస్క్ లేకుండా ట్రాఫిక్ లేకుండా పీస్ఫుల్ గా రీచ్ అయిపోవచ్చు అని చెప్పేసి మెట్రోకి అయితే బయలుదేరిపోయాము. ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉండే వాళ్ళందరూ మెట్రో ఎక్కే ఉంటారు. బట్ ఒక్కసారి వీడియో వ్యూ అంతా చూద్దాం అని చెప్పేసి ఈ వీడియో అయితే తీశాను. మేము అలా మెట్రో దిగగానే లిఫ్ట్ లో అయితే కిందికి వచ్చేసాము. చూడండి ఒక్కసారి మనం ఇలా ఎంటర్ అవ్వగానే వ్యూ అంతా ఎలా ఉందో, చాలా జనాలతో ఎప్పుడు హడావిడిగా ఉంటుంది ఎగ్జిబిషన్ అయితే. మేము చాలా సార్లు అనుకున్నాము నాంపల్లి ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళాలని, కానీ ఎప్పుడు కుదరలేదు. బట్ ఈసారి అయితే కుదుర్చుకొని మరి వెళ్ళాల్సి వచ్చింది. అందరూ చెప్తూ ఉంటారు చాలా రీజనబుల్ గా ఉంటాయి ప్రైజెస్ అయితే అని. కానీ మేము కూడా ఒక్కసారి విజిట్ చేసి ఎలా ఉంటుంది అది మీ అందరితో షేర్ చేసుకోవాలి, మీ అందరు కూడా ఒక మంచి అనుభూతి అయితే ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే తీశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తారని అనుకుంటున్నాను. ఇది మన ఫస్ట్ ఎంట్రన్స్. చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మనం ఎంటర్ అవ్వగానే మనకు ఈచ్ పర్సన్ కి అయితే 50 రూపీస్ టికెట్ అలా ఉంది. ఇంకా మేమైతే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. చాలా స్ట్రిక్ట్ రూల్ ఉందండి. బాయ్స్ చెకింగ్ సపరేట్ గా ఉంది, గర్ల్స్ చెకింగ్ కూడా సపరేట్ గా ఉంది. మేమైతే అలా అన్ని చెకింగ్ చేసేసుకొని బయటకు అయితే వచ్చేసాము. చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాము మేము. ఇంకా ఫస్ట్ టైం కదా, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. ఇక్కడైతే మెయిన్ వీకెండ్ అనే కాదు, ఎప్పుడైనా చాలా జనాలు అయితే ఉంటారంట. నిజంగా ఎగ్జిబిషన్ అంటే ఏదో ఉంటుంది, ఎంత చాలా తక్కువ కాస్ట్ లో వస్తుందో అన్న ఉద్దేశంతో అయితే ఇంకా చాలా జనాలు అయితే విజిట్ చేస్తారు. ఇంకా మేము కూడా సడన్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళాం, కానీ చాలా సూపర్ గా అనిపించింది మాకైతే ఫీల్ అంతా. చూడండి ఒక్కసారి మీరు ప్రతి వ్యూ అయితే వీడియో లెంత్ ఎక్కువ ఉన్నప్పటికీ ప్రతిదీ యూజ్ అవుతుందని నేనైతే వ్లాగ్ అయితే తీశాను. నిజంగా అండి, కిడ్స్ టాయ్స్ కానీ, కిడ్స్ డ్రెస్సెస్ కానీ, మనవి డ్రెస్సెస్ కానీ, బాయ్స్ కి సంబంధించినవి చాలా అంటే చాలా రీజనబుల్ గా చాలా తక్కువ కాస్ట్ లో అయితే ఉన్నాయి. ఒక్కసారి మీరన్నీ వ్లాగ్ అయితే ఒక్కసారి నీట్ గా అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీకు ఒకసారి అర్థమవుతుంది ఎప్పుడైనా విజిట్ చేశారనుకో. వీడియో లెంత్ చాలా ఎక్కువ అయినప్పటికీ బట్ చాలా యూస్ఫుల్ గానే ఉన్న వీడియోస్ మాత్రమే మీకు ఒక్కసారి అయితే తీశాను. ఎందుకంటే ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళకి మాత్రం చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీ అందరు కూడా ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మీకు ఒక మంచి అనుభవం అయితే వస్తుంది. కానీ మెయిన్ నాంపల్లి ఎగ్జిబిషన్ కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా చాలా పేషెన్స్ ఉండాలి. మన వెంట వచ్చే వాళ్ళకి గాని, మనకు గాని చాలా పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని మనం వెతుక్కొని మనకు నచ్చినవి మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. నిజంగా చూడండి ఒకసారి, ఎక్కడైనా మనకు రేట్ ప్రైజెస్ అయితే పెడతారు, కానీ మనకు మాత్రం మనం ఖచ్చితంగా బార్గెనింగ్ చేయాలి. వాళ్ళు అన్నంతలో అయితే అస్సలు తీసుకోకూడదు. మెయిన్ అక్కడ అదే ఉంటుంది. ఇంకా చూడండి ఇదంతా మేము ఇంకా మాకలా కొద్దిసేపు తిరిగి అయితే ఇంకా ఇక్కడ బన్, అది మస్క్ బన్ అయితే తీసుకున్నాము. చాలా సూపర్ గా అనిపించింది. అదైతే తినేసి ఇంకా మళ్ళా అలా కొంచెం షాపింగ్ అయితే చేసాము. మన ఆడవాళ్ళకైతే మాత్రం చాలా షాపింగ్ పిచ్చి ఉంటుంది కదా. ఇలాంటి తక్కువ ప్రైస్ లో వస్తున్నాయంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి, ఇంకా వెళ్ళి తీసుకోవాలి అని అనుకుంటాము. మేమైతే మా కిడ్స్ కూడా కొన్ని కొన్ని మన డైలీ యూస్ టాప్స్, లెగ్గిన్స్ అలా అయితే కొన్ని నేను తీసుకున్నాను. ఇంకా అలా అన్ని షాప్స్ అయితే విజిట్ చేస్తూ ఉన్నాము, ఎక్కడ ఏమున్నాయో అని చెప్పేసి. మెయిన్ ఏంటంటే మనకి ఎన్ని షాపింగ్స్ ఉన్నాయో అంతకన్నా ఎక్కువ ఫుడ్ స్టాల్స్ కూడా అన్నీ ఉన్నాయి. నిజంగా అందరూ షాపింగ్స్ కన్నా ఎక్కువ ప్రతి ఫుడ్ దగ్గర కూడా అంత జనాలు ఉన్నారు. ప్రతి ఐటమ్ అయితే దొరుకుతుంది, మనకి ఏది కావాలంటే అది. చూడండి కనిపిస్తున్నారు కదా ఎంత జనాలు ఉన్నారో. మేము కూడా అలా తిరుగుతూ ఇంకా మాకు నచ్చినవన్నీ కొనుక్కుంటూ ఉన్నాము. చాలా అంటే నిజంగా అండి, చాలా తక్కువ ప్రైస్ లో సూపర్ గా ఉన్నాయి. క్లాత్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మనకి ఆల్మోస్ట్ 80% గర్ల్స్ కావాల్సినవి ఉన్నాయి. ఇంకా అబ్బాయిలకైతే చాలా తక్కువలో అయితే అనిపించాయి నాకైతే, అది నా ఫీలింగ్. చూడండి హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా మంచిగా అయితే ఉన్నాయి, చాలా తక్కువ రేట్ లో. ఇంకా మేమైతే అలా తిరుగుతూ ఉన్నాము, మధ్య మధ్యలో కాఫీ టీ అలా తాగుతూ. ఇంకా చాలా అంటే ఎండలు కూడా అప్పుడే వెంటనే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మేము 3 o'clock ఆ టైంలో అయితే వెళ్ళాము.
చూడండి ఇక్కడ ఒక పోలీసు ఎంత హైట్ లో కూర్చున్నాడు, కూర్చొని ఇక్కడ ఉన్నదంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఇది వచ్చేసి మన బెడ్షీట్స్ అండి, చాలా మంచిగా అయితే చాలా సూపర్ గా అనిపించాయి నాకు బెడ్షీట్స్. క్లాత్ వైజ్ గానీ రేట్ వైజ్ గానీ చాలా బాగున్నాయి. మన 7x6 కింగ్ సైజ్ గానీ క్వీన్ సైజ్ అలా బెడ్షీట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇదంతా చాట్ సంబంధించింది, మన చైనీస్ ఫుడ్ సంబంధించింది. ఎంత అంటే అంత బాగుంది. ఫుడ్ అయితే చాలా నచ్చింది నాకు. ఇంకా మేము చాట్ కానీ అలా కొన్ని కొన్ని ఐటమ్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి తింటూ ఉన్నాం. నిజంగా షాపింగ్ కి వెళ్ళామే కానీ ఆ రోజైతే స్టమక్ అంతా ఫుడ్ తో ఇంకా అలా నిండిపోయింది. ఏది చూస్తే అది ఖచ్చితంగా టేస్ట్ చేయాలని అనిపిస్తది కదా. ఇంకా అందరం అయితే అలా కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకుంటూ ఇంకా అలా తిరుక్కుంటూ వెళ్ళాము. చూడండి ఈ ఐటమ్స్ అన్ని ఎంత బాగున్నాయో. మన హోమ్ డెకరేషన్ కి అయితే ఫుడ్ చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా మనం మెయిన్ నాంపల్లి ఎగ్జిబిషన్ కి వెళ్తే మాత్రం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ఇంటి నుండి వెళ్ళేటప్పుడే లగేజ్ బ్యాగ్ అయితే తీసుకెళ్ళాలి. మేము ఫస్ట్ టైం కాబట్టి మేము అలా బ్యాగ్ అయితే ఏం క్యారీ చేయలేదు. అక్కడ వెళ్ళాక కవర్స్ తో అలా చాలా ఇబ్బందిగా అయితే అనిపించింది. ఇంకా అలా కవర్స్ క్యారీ చేస్తూ ఇంకా అన్ని చూసుకుంటూ అయితే వెళ్ళాము. చూడండి కనిపిస్తున్నాయి కదా, చాలా ఫుట్వేర్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా డిజైన్స్ లో అయితే మనకు ఇంకా చాలా రకాల చెప్పులు అయితే ఉన్నాయి. ఇంకా ఎవరి ఇష్టం ఉన్నాయి వాళ్ళైతే తీసుకోవచ్చు. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి. మన షాపింగ్ మాల్స్ లో అయితే చాలా నిజంగా అండి కొనలేము. బట్ ఇక్కడైతే బెటర్ నాకైతే అనిపించింది అలా. మేము షాపింగ్ చేస్తూ ఉన్నాము. మా వారైతే వీడియో తీస్తూ ఆ బిజీలో ఉండిపోయారు. ఇంకా నేను ఫోర్స్ చేశాను, ప్లీజ్ వీడియో తీయండి, మన వ్యూవర్స్ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పేసి. ఇది వచ్చేసి హ్యాండ్ పెయింటింగ్ అంట. చూడడానికి అయితే చాలా నీట్ గా ఎంత బాగా అనిపిస్తుందో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది మన హోమ్ డెకరేషన్ కి అయితే చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది. ఇంకా అలా ముందుకు వచ్చేస్తే ఇలా చూడండి ఒక్కసారి జ్యువెలరీ ఐటమ్స్ కానీ నెయిల్ పాలిషెస్, ఇయర్ రింగ్స్, మన హెయిర్ బ్యాండ్స్ ఎంత అంటే ఎంత చీప్ గా చాలా తక్కువ కాస్ట్ లో మనకు డైలీ వేర్ కి యూజ్ చేసుకునేవి అయితే ఎంత బాగున్నాయో. నిజంగా మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి అయితే చాలా వెళ్ళి ఇంకా చాలా కాస్ట్ అయితే పెట్టేస్తాము. ఇలా ఎగ్జిబిషన్స్ పడినప్పుడు మనం టైం కుదుర్చుకొని మరి విజిట్ చేసామంటే మనం చాలా తక్కువ ప్రైస్ లో ఎక్కువ ఐటమ్స్ అయితే కొనుక్కోవచ్చని నాకైతే అనిపించింది. చూడండి ఒక్కసారి ఎన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయో కదా. షాపింగ్ మాల్స్ కన్నా ఎక్కువ నిజంగా ఒక 50% ఫుడ్ స్టాల్సే ఉన్నాయి. ఎన్ని స్నాక్ ఐటమ్స్ దొరుకుతున్నాయో. ఇంకా అలా షాపింగ్ చేస్తూ మధ్య మధ్యలో మనకి నచ్చిన ఫుడ్స్ తింటూ అదొక మంచి మెమొరీ లాగా అయితే అనిపించింది మాకు. ఇదిగోండి ఒక్కసారి మనకి వృద్ధులు గాని చేతగాని వారు చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే మనం మొత్తం విజిట్ చేయలేము అనుకుంటే అలా ఒక వెహికల్ కూడా అరేంజ్ ఉంది అక్కడ. ఇంకా మొత్తం అయితే వెహికల్ అరేంజ్ చేసుకొని మనం అయితే మొత్తం విజిట్ చేయొచ్చు. ఇంకా అలా వెళ్తూ ఉండగా ఇక్కడ వచ్చేసి ఇదంతా మన మన ఇంటి హోమ్ డెకర్ సంబంధించినవి. మేము కూడా ప్రతిదీ చూస్తూ ఇక్కడైతే నిజంగా చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మేము కూడా అగరబత్తీలు అయితే తీసుకున్నాము. చాలా మంచి ప్రైస్ లో మంచి సువాసనతో ఉన్న ఈ అగరబత్తీలు అయితే వచ్చాయి. మేము కూడా తీసుకున్నాము. ఇంకా ఇది కూడా అంత హోమ్ డెకర్ కి సంబంధించినవి. చాలా మంది మన హోమ్ డెకరేషన్ కి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపుతారు కదా. ఇంకా అలా అని చెప్పేసి అయితే మేము కూడా కొన్ని అయితే ఐటమ్స్ చూసాము. మా ఆడవాళ్ళకైతే ఎన్ని కొన్నా తక్కువే. ఇంకా మేము అలా బ్యాంగిల్ షాప్ కి ఇలా అయితే వచ్చాము. చూసారు కదా అక్కడ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో, మన లాక్ ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి. కానీ ఇప్పుడు అవే ఫ్యాషన్ కదా. ఇంకా అందరు అలా కొంటూ ఉన్నారు. మేము కూడా బ్యాంగిల్స్ అయితే చూసేసి మా కిడ్స్ కి మాకు అయితే మేము కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. నిజంగా ఇంత మంచి బ్యాంగిల్స్ చూడండి ఒకసారి ఎలా అంత బాగున్నాయో. మంచి కోటింగ్ అయితే ఎంత బాగుంది. చాలా తక్కువ ప్రైస్ లో అయితే ఉన్నాయి. ఒక్కసారి మీరు ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్పే రేట్ కి అయితే తీసుకోవద్దు. మనం ఖచ్చితంగా బార్గెనింగ్ అయితే చేయాలి. అక్కడ మెయిన్ ఏంటంటే ప్రతి దానికి రేట్ పెడతారు. ఆ రేట్ కి మాత్రం మనం అస్సలు తీసుకోవద్దు. ఫస్ట్ వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మోసపోతారు. మెయిన్ తెలిసి ఉండాలి ఎంత మాట్లాడాలి ఎలా అని చెప్పేసి. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్ళాం కాబట్టి మేమైతే ఇంకా చాలా బార్గెనింగ్ అయితే చేసి చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాం. మెయిన్ గా ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ లో అయితే చాలా డిఫరెంట్ ప్లే థింగ్స్ అయితే ఉన్నాయి. చూడండి ఒక్కసారి కిడ్స్ అయితే చాలా ఇంట్రెస్ట్ చూపుతారు. మేం కిడ్స్ తో వెళ్ళలేదు కానీ అందుకే ఇంకా మేమైతే ఏది ఎక్కలేదు, ఏమీ ఆడలేదు. బట్ కొద్దిసేపు అక్కడ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. నాకైతే నిజంగా దూరం నుండి చూస్తేనే ఏదో తిప్పిన ఫీలింగ్ ఉంటుంది. కొందరికైతే ఆ భయం అయితే ఉంటుంది కదా. అందులో నేను ఒక్కదాన్ని. కానీ చూస్తూ ఎంజాయ్ మాత్రం చేయగలుగుతాను.
ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఉన్నాయో. అలా మనం మేఘాలను తాకుతున్న ఫీలింగ్ అయితే వస్తది నాకు దూరం నుండి చూసినా. ఫెస్టివ్ వైబ్స్ లో మాత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే చాలా సూపర్ గా ఉంటుందట. బట్ మేము నార్మల్ టైంలో వెళ్ళాము, అయినా చాలా బాగానే ఉంది. ఇక్కడ ఏది ఎక్కాలన్నా ముందుగా మనకి చాలా డేర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు మెయిన్ గుండె ధైర్యం కూడా ఉండాలి, అంత డేర్ గా ఉండాలి. ఎందుకంటే చాలా మందికి ఆ ధైర్యం అనేది ఉండదు. బట్ కొంతమందికి మాత్రం చాలా ఇంట్రెస్టే ఉంటుంది. మొన్న మనకు న్యూస్ లో కూడా వచ్చింది, రివర్స్ లోనే ఆగిపోయిందంట, చాలా రిస్క్ అయిందని చెప్పేసి. అది ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ లోనే. మేము మా కిడ్స్ తో వస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కాల్సి వచ్చేదేమో, ఎందుకంటే వాళ్ళైతే వదిలిపెట్టారు కదా. కానీ మేమే చాలా రష్ గా ఉంటుందని చెప్పేసి కిడ్స్ ని అయితే తీసుకురాలేదు, ఓన్లీ మేము మాత్రమే వెళ్ళాము. ఇంకా అలా తిరుగుతూ మేము అలసిపోయి కొన్ని స్నాక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. పావ్ బాజీ, మిర్చి, ఇంకా చాట్ అనేది. కానీ ఫుడ్ మాత్రం నాట్ బ్యాడ్ అండి, నిజంగా చాలా సూపర్ గానే ఉంది. ఇది వచ్చేసి అప్సోలా మ్యాంగో కులికి అంట. అంటే మన మ్యాంగో దాన్ని షేక్ చేసి మన సబ్జా గింజలతో మిక్స్ చేసి అయితే మనకిస్తారు. ఒకసారి ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామనేసి మేము కూడా ఒకటైతే తీసుకున్నాము. ఇంకా పుల్ల పుల్లగా చాలా సూపర్ గానే అనిపించింది. అందరూ కాదు, కొంతమంది అయితే అనుకుంటారు ఈ వ్లాగ్స్ వల్ల మనకేంటి యూజ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గురించి మనకేంటి యూజ్ అని. కానీ కొత్తగా విజిట్ చేసే వారికి మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఒక్కసారి ఈ వీడియో క్లియర్ గా చూస్తే ఏది ఎక్కడ ఉంటుంది, ఏది ఎలా బార్గెనింగ్ చేయాలి అనేసి. అందుకని చెప్పేసి నా వ్యూవర్స్ కోసం అయితే ఈ వీడియో అయితే తీశాను. చూడండి ఒక్కసారి మా చేతిలో అప్పడము నలుగురు తిన్నా అయిపోవట్లేదు. 100 రూపీస్‌కో ఏమో అలా మసాలా వేసి అయితే ఇచ్చారు. చాలా బాగుంది. ఇంకా మేమైతే మధ్యాహ్నం 3:00కి బయలుదేరాము. బట్ మాకైతే అసలు టైమే తెలియలేదు. నైట్ 10:30 అలా అయింది. ఇంకా అలా షాపింగ్ చేస్తూ ఫుల్ సాటిస్ఫై అయితే బయటికి వచ్చేసాము. ఓకే అండి, ఇంతటితో నా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ మరీ చెప్తున్నాను, ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా ఉండాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.